సత్యవతి ప్రసాద్ గారు 35 వెంకటరెడ్డి గారు చెప్తారు. ఇప్పుడు మీకు వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. 35 నిమిషాల తర్వాత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ప్యానల్ లో ఉన్న అందరికీ అట్లానే ప్రయాణ ప్రేక్షకులందరికీ అంటే లాస్ట్ లో మీరు మాట్లాడాలి కదా, అంటే పాపం అంటే ఇద్దరు మాట్లాడాలి, తర్వాత ఎర్నెస్ట్ మాట్లాడాలి, మరి అందుకని మీకు ఆ టైంకి ఇవ్వాల్సి వచ్చింది. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు, పాయింట్ నెంబర్ 1. ఈ భూమి పుట్టినప్పటి నుంచి నేనే ఉన్న రాజకీయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దేశంలో కల్లా అత్యంత సీనియర్ నేనే అని చంద్రబాబు నాయుడు గారే ఆయన నోటితో ఆయన పద్దాలు చెప్తా ఉంటాడు. మోడీ ఎవడు, మోడీ కంటే నేనే చాలా గొప్పవాడిని, నేనే ఎక్కువ సీనియర్ అని. అట్లానే 1996లో రామారావు గారి దగ్గర నుంచి లాక్కున్నప్పటి నుంచి ఇప్పుడు 2025 దాకా 29 సంవత్సరాలు. ఈ 29 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4వ సారి చేస్తున్నప్పుడు ఆయన హయాంలో ఇదిగో పలానా ఒక్కొక్క శాతం, 2%, 3% ఇదిగో పేదరికాన్ని నేను తగ్గించానని చెప్పి ఏమైనా గణాంకాలు ఉంటే వాళ్ళు చెప్పమనండి. 96 to 99 ఏమైనా తగ్గించారా? 99 నుంచి 2004 ఏమైనా తగ్గించారా? 2014 నుంచి 19 దాకా ఏమైనా తగ్గించారా? ఇప్పుడు ఏమైనా తగ్గించడానికి ఇప్పుడు ఈ P4 ఇదేంటంటే డైవర్షన్ అండ్ పబ్లిసిటీ స్టంట్. మిగిలిన అంశాలన్నింటినీ డైవర్ట్ చేసేసి ఇది పబ్లిసిటీ కార్యక్రమంగా ఏంటి? ఇప్పుడు P4 అంటే ఏంటి? ప్రజలంట ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వ భాగస్వామ్యత అంట, పార్ట్నర్షిప్ అంట. అది కాదు అసలు P4 అంటే. P4 అంటే పేద ప్రజలను, ఒక P అంటే పేద ప్రజలను, ఇంకో P అంటే ప్రైవేటు వ్యక్తులకు, ఇంకో P పబ్లిక్ గానే, ఇంకో P ప్రభుత్వం అప్పగించడం. అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రజలను, పేద ప్రజలను తీసుకెళ్లి ప్రభుత్వం అప్పచెప్పేస్తుంది. మా వల్ల కావట్లేదు, మా శాతం అవ్వట్లేదు, మేము చదివించలేము పిల్లల్ని, లేదా మేము ఏం చేయలేము, మీరు చదివించండి వీలైతే అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. దీనికి జబ్బలు దరుచుకొని అసలు మేము అంత గొప్ప వాళ్ళం లేరు, ఇంకా రానియండి, ఇప్పుడే కదా అడిగేసాం, ఒక అడుగు ముందుకు పడింది. ఏంది పడింది? నిన్న ఇద్దరు ఉన్నారు ఆ మీటింగ్ లో, ఈ 2 కుటుంబాలను తీసుకొని వచ్చారు. రాజుగారు మీరు విన్నారు లేదు, నేను పర్టికులర్ చూసా డిబేట్ ఉందని. ఆ 2 కుటుంబాల్లో ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఒకళ్ళనే చదివిస్తున్నారంట. ఏది అది కూడా సంవత్సరం అవుతుందంట ఆపేసి చదువు. అంత ముందా రెండో పిల్లాడు కూడా చదివాడు, 10th క్లాస్ చదివితే ఆపేశాడంట. ఎందుకు? వాళ్ళ సిస్టర్ చదువుకోవాలి, మెడికల్ డాక్టర్ అవ్వాలని చెప్పి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్ పెట్టింది. అమ్మఒడి ఎందుకు వచ్చింది? ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకోవాలి, బడికి వెళ్ళాలి, పనులకు కాదని చెప్పి ఆ స్కీమ్ పెడితే మీరు అమ్మఒడి అనేది ఎత్తేసి 2024-25 అకాడమిక్ ఇయర్ ఇవ్వాల, 25-26 ఇస్తారా లేదు గ్యారంటీ లేదు. బడ్జెట్ లో పెట్టారు కానీ దాంట్లో పోత. చంద్రబాబు నాయుడు గారు ఆయన సమక్షంలో అదేంటి నేను చదివిస్తా, నేను మీ మేనమామగా నేను బాధ్యత తీసుకుంటా అని ముఖ్యమంత్రి చదివిస్తా అని చెప్పట్లా. ఆ మగా కృష్ణారెడ్డి, ఆ పలానా ఆయన ఎవరు, ఆ గ్రీన్ కో సునీలు, అనిలు, మీరు తర్వాత మాట్లాడుతున్నారు కానీ ఉండండి. సో వీళ్ళ విషయాన్ని చూసి వీళ్ళ స్టోరీలు విన్నాక మీరు మాట్లాడుతున్నారు. ఇది ఆయన చెప్పిన లాంగ్వేజ్. 2, పేదరికం తగ్గిందా పెరిగిందా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? ఎవరి హయాంలో పేదరికం తగ్గింది? ఇందాక మీరే చెప్పారు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి రిపోర్టు. నీతి ఆయోగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ లో స్పష్టంగా 2016వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదరికం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 14.72% ఉండేది, పట్టణ ప్రాంతాల్లో 4.63% ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవెన్ కోవిడ్ లాంటి టైంలో కూడా 2021 14.72% నుంచి 7.71% అయింది. పట్టణ ప్రాంతాల్లో 4.63% నుంచి 2.20% తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే 5.71% తగ్గింది. 30,19,718 మంది పేదరికం నుంచి విముక్తి చెందారని చెప్పి నీతి ఆయోగ్ 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 12 అంశాలను వాళ్ళు బేస్ చేసుకుని ఇచ్చారు. పౌష్టికాహారం, శిశుమరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతం, వంట నూనెల వినియోగం, పరిశుభ్రత, తాగునీరు, గృహవసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, ఇలా 12 అంశాలు నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకొని పేదరికం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 30,19,718 మంది పేదరికం నుంచి విముక్తి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేదలు 6.06% మంది ఉన్నారు అని ఇచ్చింది. 0.05 స్కోర్ నుంచి 0.025 స్కోర్ కి తగ్గింది, అంటే 50% తగ్గిందని కూడా అదే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇప్పుడు చెప్పండి, పేదరికం ఎవరి హయాంలో తగ్గుతుంది, ఎవరి హయాంలో పెరుగుతుంది? 2వ అంశం నేను క్లియర్ గా అంటున్నా సార్, మనం ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎట్లా వచ్చాం? సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాం. 10 నెలలు అయింది. ఏక్ నిరంజన్ లాగా ఏక్ సిలిండర్ ఇచ్చారండి. అది కూడా 1,50,00,000 మందికి ఉంటే 90 లక్షలకు 80 లక్షల మందికి ఇస్తున్నామని బడ్జెట్ లో పెట్టారు. దానికి కూడా ఇప్పటికీ సగం మందికి ఇంకా డబ్బులు రాలా. ఇది ఏక్ నిరంజన్, ఏక్ సిలిండర్ లాగా. మళ్ళీ మొత్తం మనం ఇచ్చేసామని చెప్పారు. రోజు ఇది అబద్ధాలు. ఇందాక సిస్టర్ రాయపాటి అరుణ్ గారు మాట్లాడుతా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏది పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ లో మాట్లాడి పారిశ్రామికవేత్తలంట
మా హయాంలో అంటే వెళ్ళిపోయారు, ఏదో మేము లంచాలు అడిగామని చెప్పి. సార్, జపాన్ కి సంబంధించినటువంటి మాకినో మూకినో సంస్థ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోకేష్ లంచాలు అడుగుతున్నాడని చెప్పి ఆ కంపెనీ వెళ్ళిపోయింది. మా హయాంలో ఎవరల్లా అమర్ రాజా చిత్తూరులో అక్కడే ఉంది, ఎక్కడికి పోలా. కాకపోతే అదనంగా వాళ్ళు ఇంకో ప్లాంట్ తెలంగాణలో పెట్టుకున్నారు. కియా వెళ్ళిపోతుందని మీరు దుష్ప్రచారం చేస్తే కియా అదనంగా 400 కోట్ల పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టింది. 13 లక్షల కోట్ల ఎంఓయూలు మా హయాంలో వచ్చి కుదిరినాయి. అందరూ అంబానీ, అదానీ, బిర్లా, బజుంకాల నుంచి అందరూ ఒకే డయాస్ మీదకి వచ్చారు. ఈ రోజు మీరు డయాస్ మీద కూర్చోబెట్టినటువంటి గ్రీన్ కో ఎవరైతే సునీల్, చలమల్ శెట్టి సునీల్ వాళ్ళ బ్రదర్ అనిల్ అక్కడ కూర్చోబెట్టారో మీరు ఆయన అడగాల్సింది మైక్ ఇచ్చి, మా హయాంలో పెట్టుబడి పెట్టాడా, మీ హయాంలో పెట్టాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సెల్ఫీ దిగి వచ్చాడు కదా. అదే గ్రీన్ కోన్ అక్కడ అడగాల్సింది, అదే మెగా అక్కడ అడగాల్సింది. ముగ్గురు కూర్చోబెట్టారు కదా పారిశ్రామికవేత్తల్ని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు పెట్టుబడులు మరి బెదిరిస్తే పెట్టారా, తుపాకి పెడితే పెట్టారా, మరి వెళ్ళిపోకుండా ఎందుకు పెట్టుబడులు పెట్టారని చెప్పి అడగాల్సింది. మీరు అడ్డగోలు అబద్ధాలతో ఎన్నో విధంగా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడన్నా కొంచెం నిజాలు చెప్పండి దయచేసి. ఇంకా ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారు? ఇంకా ప్రజలను మోసం చేయటమే. ఇంకా 9 లక్షల కోట్లు అప్పయింది, ఇంకా 10 లక్షల కోట్లు అప్పయింది, ఇంకా రాష్ట్రం అడుక్కు తినిపోయింది. ఈ అడుక్కుదిన రాష్ట్రానికి తాపీ మేస్త్రాలే చంద్రబాబు నాయుడు, ఇంకో పక్కన ఇటుకలు అందించే వాళ్ళగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. దయచేసి ఇంక ఈ డబ్బా కొట్టుడు దయచేసి ఆత్మని చెబుతా ఉన్నా. రెండో అంశం వచ్చేటప్పటికి ఇందాక అన్న దుర్గా శ్రీరామ్ అన్న పేదరికానికి సంబంధించి ఉచితాలు ఇవ్వద్దన్నాడు. ఉచితాలు మేము లేదా, ఉచితాలు వేరు, సంక్షేమ పథకాలు వేరు. చాలా డిఫరెన్స్ ఉంది ఉచితాలకి సంక్షేమ పథకాలు. ఉచితాలు అంటే ఏంది? ప్రతి మహిళకి బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పిస్తాం, అవి ఉచితాలు అంటే. ఏదైతే పెన్షన్లు ఇవ్వటమో లేదంటే వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికో నగదు బదిలీ పేదల అకౌంట్లు వేస్తే దాన్ని ఉచితాలు అనరు. స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి స్కూల్ బాగు చేస్తే ఉచితాలు అవ్వవు. సో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 1000 రూపాయలు దాటి దాన్ని ఆరోగ్యశ్రీలకు వెళ్తే అవి ఉచితాలు కావు. సో ఉచితాలు మేమేదో పనిచేసాం. మీరు మూలన కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కిద్ది. నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, 4/20/2025 అయితే 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఇదే నెలలో బర్త్డే, అంటే రేపు 1వ తారీఖు అంటే ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్ 20. మరి ఆయన ముసలాడని నేను అంటలే, ఆయన కుర్రాడని ఆయన అని చెప్పుకుంటాడు. కాబట్టి మరి మీ కుర్రాడు 75 ఏళ్ళ కుర్రాడు చంద్రబాబు నాయుడు గారు నొక్కొచ్చు కదా బటన్. ఎందుకు నొక్కట్లా ఒక బటన్ కూడా? ఏం చేతులు పని చేయట్లేదా నొక్కడానికి? రెండో అంశం వచ్చేటప్పటికి ఇంకొక అంశం నేను చెప్తా సార్. ఇప్పుడు క్లియర్ గా నేను ఒక మాట ఏమంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కూడా జన్మభూమి అని పెట్టాడు, జన్మభూమి కమిటీలు అని పెట్టాడు. ఏమైంది? ఈ రోజు ఆ కమిటీలే లేవు. ఆ జన్మభూమి కమిటీల వల్ల రాష్ట్రం అంతా నాశనం అయింది అనేది ఓపెన్. ఈ రోజు P4 ఇంకోటి మీరు ఏది తీసుకొని వచ్చినా దాన్ని ఎవరు కాదు. దీని వల్ల ఈ రోజు మీరు ప్రభుత్వం ప్రజలను వదిలేసి, పేదలను మీరు వదిలేసి, ఏదో పలానా వాడికి అప్పచెబుతున్నాం, పలానా రాజు గారికి అప్పచెబుతున్నాం, లేదా పలానా రెడ్డి గారికి అప్పచెబుతున్నాం, లేదా పలానా నాయుడు గారికి అప్పచెబుతున్నాం. ఇది అప్పచెబితే వాళ్ళు ఎవరు చేస్తానికి గ్యారంటీ ఉంది? ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వట్లా, ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా గ్యారంటీ ఇస్తారు? ఎంతమందికి ఇస్తగలుగుతారు? సో నేను ఎవరు దత్తత తీసుకొని గ్రామాలను టైం అవుతుంది, వారి వర్షం కూడా తీసుకోవాలి కదా.